ఒకనాడు ఉత్తానపాదుడు అనే రాజు పరిపాలన చేస్తున్నాడు. అతనికి 2 భార్యలు, సునీతి మొదటి భార్య, సురుచి చిన్న భార్య. సునీతి కుమారుడు ధ్రువుడు, సురుచి కుమారుడు ఉత్తముడు. రాజు చిన్న భార్య సురుచిని ఎక్కువగా ఇష్టపడేవాడు. ఈ కారణంగా ధ్రువుడు తండ్రి ప్రేమకు వంచితుడయ్యాడు. ఒకరోజు ధ్రువుడు తండ్రి సింహాసనానికి చేరి కూర్చోవాలనుకున్నాడు. కాని సురుచి కోపంగా అతన్ని ఆపేసి ఇలా అన్నది, "నువ్వు ఈ సింహాసనం మీద కూర్చోవాలంటే నా కడుపులో పుట్టాలి. అప్పటిదాకా నీకు హక్కు లేదు." ఈ మాటలు ధ్రువుని బాలహృదయాన్ని చీల్చేశాయి. ధ్రువుడు వెళుతూ తల్లి సునీతిని అడిగాడు, "తల్లి, నాకు సింహాసనం మీద కూర్చోవాలంటే దేవుణ్ణి దర్శించుకోవాలట. ఆయనతో మాట్లాడాలంటే ఏం చేయాలి?" సునీతి ఓదార్చుతూ చెప్పింది, "నా బిడ్డా, నీకు న్యాయం చేయగలవాడు ఒక్క భగవంతుడే. ఆయనను ధ్యానించు, ఆయన ఆశ్రయించు. అదే నీ మార్గం." ఈ మాటలు ధ్రువునిలో భక్తిని నింపాయి. అతను తల్లికి నమస్కరించి అడవిలోకి వెళ్ళిపోయాడు. అడవిలో ధ్రువుడు తపస్సు చేయడం ప్రారంభించాడు. అప్పుడు నారద మహర్షి వచ్చాడు. ధ్రువుని చిన్న వయసును చూసి మొదట ఆపడానికి ప్రయత్నించాడు. కాని ధ్రువుని సంకల్పం చూసి ఆశ్చర్యపోయాడు. నారదుడు "ఓం నమో భగవతే వాసుదేవాయ" అనే మంత్రాన్ని నేర్పాడు. అతనికి భగవంతుడి రూపాన్ని ధ్యానించే విధానాన్ని వివరించాడు. ధ్రువుడు నెలల తరబడి తీవ్ర తపస్సు చేశాడు. మొదట పండ్లు తిని తపస్సు, తరువాత ఆకులు మాత్రమే తిని, తరువాత నీళ్లు మాత్రమే తాగి, చివర శ్వాసనైతే ఆపేసి. అంతటి తపస్సుతో ప్రకృతి మొత్తం వణికింది. దేవతలు భయపడి విష్ణువు వద్దకు వెళ్లారు. ధ్రువుడి తపస్సుతో తృప్తి చెందిన శ్రీహరి అతని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ధ్రువుడు ఆనందంతో కళ్లలో నీళ్లుతో ఆయనను స్తుతించాలనుకున్నాడు, కాని మాటలు రాలేదు. అప్పుడు భగవంతుడు అతనికి జ్ఞానాన్ని ప్రసాదించాడు. ధ్రువుడు గర్భంగా వచ్చిన ధ్రువస్తుతి అనే శ్లోకాలతో శ్రీహరిని ఆరాధించాడు. విష్ణువు ధ్రువుని భక్తి చూసి ఇలా అన్నాడు, "బాలా, నీ భక్తికి నేను ముద్దుపడిపోయాను. నీవు మరణించిన తర్వాత ఆకాశంలోని శాశ్వత స్థానమైన ధ్రువ మండలంలో నిలిచిపోతావు. నిన్ను చూడడానికి గ్రహాలు, తారలు తిరుగుతుంటాయి. నీ స్థానం స్థిరంగా ఉంటుంది." భగవంతుని ఆశీర్వాదంతో ధ్రువుడు తిరిగి వచ్చి తన తండ్రి నుండి రాజ్యాన్ని స్వీకరించాడు. ధర్మబద్ధంగా పాలించి ప్రజల మనసు గెలుచుకున్నాడు. ధ్రువుని కథలో నేర్చుకోవాల్సిన పాఠాలు: భక్తికి వయస్సు అడ్డుకాదు. తపస్సు అంటే శరీరానికి బాధ కాదు, మనసు స్థిరత. అవమానం భక్తికి మార్గం అవుతుంది. భగవంతుడిని పొందగలిగిన ధైర్యం చిన్నవారిలోనూ ఉంటుంది. ధర్మం అనుసరించే వారికి శ్రీహరి స్వయంగా ప్రత్యక్షమవుతాడు. ధ్రువుడు భగవంతుని దర్శనం తరువాత తన తండ్రి నుంచి సింహాసనం స్వీకరించి ధర్మబద్ధంగా పాలన చేస్తాడు. అతను ప్రజలకు న్యాయం చెబుతూ తపస్సుతో కూడిన రాజ్యాన్ని నడిపిస్తాడు. ఒకసారి ధ్రువుని సోదరుడు ఉత్తముడు అడవిలో యక్షుల చేతిలో హతమవుతాడు. ధ్రువుడు కోపంతో యక్షులపై యుద్ధం చేసి వారిని అంతమొందించటం ప్రారంభిస్తాడు. 3. స్వయంభువ మనువు ఆగమనము. ఇప్పుడు స్వయంభువ మనువు ధ్రువుని వద్దకు వచ్చి అతనికి శాంతిని బోధిస్తాడు. "బాలా, నీ కోపం నీ భక్తికి తగదు. నీ మార్గం భగవత్ ధర్మం. క్షమించు." ధ్రువుడు వెంటనే వినయంతో శాంతి మార్గాన్ని అంగీకరిస్తాడు. యక్షులకు శాంతి ప్రకటిస్తాడు. యక్షులు ధ్రువుని వినయబుద్ధిని గుర్తించి కుబేరుని పిలుస్తారు. కుబేరుడు ధ్రువుని గుణాన్ని మెచ్చి అతనికి వరాలిచ్చి ఆశీర్వదిస్తాడు. ఇతివృత్తం మూలంగా నేర్చుకోవాల్సిన అంశాలు: కోపం ఎంత సమర్థుడికి ఉన్నా అది నాశానికే దారితీస్తుంది. ధర్మాన్ని నమ్మే రాజు నయం, శాంతి నమ్మే రాజు గొప్పవాడు. క్షమ, వినయం ఉంటే దేవతలు కూడా మెచ్చుతారు. ధ్రువుని కుమారుడు అంగుడు మంచి ధర్మాత్ముడు. కాని అతని కుమారుడు వేన దుర్మార్గుడైన రాజు. అతను ధర్మాన్ని తిరస్కరించి యజ్ఞాలపై నిషేధం విధించాడు. అతడు బాల్యంలో నుంచే గర్వంతో, దురహంకారంతో నిండిపోయినవాడు. ఎవర్నీ గౌరవించడు, తండ్రి చెప్పిన మాటలు వినడు. తల్లి సునీతి ప్రేమతో పెరిగినా అతని మనసు క్షేమం వైపు తిరగలేదు.
తండ్రి అంగుడు ఒకరోజు ఆశ్రమానికి వెళ్లిపోయి తిరిగి రాకపోయాడు. ప్రజల మధ్య భయాందోళన మొదలైంది. రాజు లేకపోవడంతో ఋషులు వేనాను రాజుగా పట్టాభిషేకం చేశారు. కాని అతను సత్వరం ధర్మాన్ని మరిచిపోయాడు. నా పేరుతో మాత్రమే పూజలు జరగాలి, ఇతర దేవతల యజ్ఞాలు చేయకూడదు అని ప్రకటించాడు. ఇలా వేనా ప్రజలను పీడించసాగాడు. యజ్ఞాలు నిలిపేశాడు. ఋషులని అవమానించాడు. ఋషులు ఈ అపచారాన్ని భరించలేక అతనికి శాపం ఇచ్చారు. వేనా అక్కడికక్కడే క్షీణించి మరణించాడు. కాని ఇప్పుడు మరో సమస్య వచ్చింది. రాజ్యం లేని స్థితిలో ప్రజలు అల్లకల్లోలంగా మారారు. పంటలు పండలేదు, దొంగలు పెరిగారు, శాంతి లేదు. ఋషులు నిర్ణయం తీసుకున్నారు. వేనా శరీరంలోని పాపాన్ని వేరుచేసి దానిలోని మంచి భాగాన్ని పవిత్ర మంత్రాలతో శుద్ధి చేస్తే నూతన రాజు అవతరిస్తాడు. వారు యజ్ఞమంత్రాలతో శుద్ధి చేయగా ఒక దివ్యుడైన మహాపురుషుడు పృథు మహారాజు జన్మించాడు. అతడి ముఖంలో తేజస్సు, చరిత్రలో నిలిచిపోయే ఋషిసమ్మతుడైన ఐడియల్ కింగ్ రూపం. ప్రజలు హర్షధ్వానాలతో నూతన రాజును స్వాగతించారు. గంధర్వులు పుష్పవర్షం కురిపించారు. దేవతలు తేజోమయంగా నృత్యం చేశారు. పృథు మహారాజు తన మొదటి మాటలతోనే ఇలా అన్నాడు: ఈ రాజ్యానికి నేనే సేవకుడిని, ప్రజలే నా దేవతలు. అవకాశం వచ్చిన వెంటనే అతడు ధర్మబద్ధ పాలన ప్రారంభించాడు. కాని వేనా పాలన వల్ల భూమి పూర్తిగా నిస్సారమైపోయింది. ధాన్యం పెరగదు, వృక్షాలు ఎండిపోతున్నాయి. ప్రజలు ఆకలితో తల్లడిల్లుతున్నారు. పృథు మహారాజు కారణం తెలుసుకుని భూమిని వెంబడించడం ప్రారంభించాడు. భూమిదేవి ఓ గోవుగా మారి పరుగు తీసింది. పృథు తన ధనుస్సుతో ఆమెను వెంబడించాడు. ఆమె చివరకు పృథు పాదాల వద్ద నిలబడి ఇలా అన్నది: ప్రభూ, నేను నీ శత్రువు కాదు. పాపపాలన వల్ల నా గర్భం కఠినమైపోయింది. మీరు ధర్మబద్ధంగా నన్ను రక్షిస్తే నేను ఫలప్రదం అవుతాను. పృథు వినయంగా తన ధనుస్సును కింద పెట్టి ఆమెను సమాధానపరిచాడు. ఆ సమయంలో భూమి తన లోపల ఉన్న ధాన్యాన్ని విడిపించింది. పృథు ప్రజలకు వ్యవసాయ పద్ధతులను నేర్పించాడు. పంటలు పండడంతో ప్రజలు ఆనందంతో నిండిపోయారు. పృథు ధర్మాన్ని స్థాపించాడు, ప్రజల కోసం రాజ్యాన్ని నడిపాడు. అతడే మొదటి ఐడియల్ కింగ్ అనే పదానికి ఉదాహరణ. కథలో ముఖ్యమైన సందేశాలు: ధర్మం లేని పాలన చీకటి, ప్రజల కోసం నాయకుడు త్యాగం చేయాలి, భూమి దేవిని రక్షించాలి కానీ పీడించకూడదు, శాంతి, వినయం ఉన్న నాయకత్వం శాశ్వతం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. ఇంకా ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూసినందుకు ధన్యవాదాలు.